నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మరి కాసేపట్లో ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ కు చేరుకోనున్నారు సీఎం. అక్కడి నుంచి రోడ్డు మార్గాన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి వెళ్లనున్నారు. భారతీయ విజ్ఞాన సమ్మేళనం సమావేశంలో పాల్గొననున్నారు సీఎం. మధ్యాహ్నం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. బైరాగిపట్టణలోని టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఇంటికి వెళ్లనున్నారు. మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుడు రాజుకు నివాళులు అర్పించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నేడు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మరి కాసేపట్లో ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ కు చేరుకోనున్నారు సీఎం. అక్కడి నుంచి రోడ్డు మార్గాన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి వెళ్లనున్నారు. భారతీయ విజ్ఞాన సమ్మేళనం సమావేశంలో పాల్గొనున్నారు సీఎం. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. వరలక్ష్మి, మరి కాసేపట్లో తిరుపతికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోబోతున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో హెలిప్యాడ్ వద్దకు ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ కొన్ని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి సమ్మేళనం కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొంటారు. అనంతరం తిరుపతిలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ తిరుపతి పోలీస్ సంబంధించి ఇక్కడ కార్యాలయం నిర్మించడం జరిగింది. తిరుపతి జిల్లాకు సంబంధించి ఆ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:30 ఎన్టీఆర్ అభిమాని, దివంగత నేత ఎన్టీఆర్ అభిమాని తిరుమలలో ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ రాజు చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇక్కడ తిరుపతిలో ఆయన పరామర్శ చేస్తారు. అదేవిధంగానే ఆయనకు నివాళులు అర్పిస్తారు. సో మొత్తం మీద సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో ఒకవైపు తిరుపతి పోలీసులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వీరందరూ కూడా గట్టి భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే నిన్న మొన్న తిరుమలకు సంబంధించి రష్ విపరీతంగా వస్తున్న నేపథ్యంలో ఇదే సందర్భంలోనే మధ్యాహ్నం ముఖ్యమంత్రి అధికారులతో కూడా సమావేశం అవుతారు దాదాపు 15 నిమిషాల పాటు. ఎందుకంటే అత్యంత భక్తులు పెద్ద ఎత్తున వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించి కావచ్చు, నూతన సంవత్సర వేడుకలకి తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి గతంలో గత ఏడాది ఇదే సందర్భంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఆ సందర్భంగా కొంతమంది భక్తులు కూడా చనిపోవడం జరిగింది. అలాంటివి రిపీటెడ్ కాకుండా ఇప్పటి వరకు కూడా మంత్రి ఉప సంఘం కూడా తిరుమలకు వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు. వాటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి ఆరా తీస్తారు. టీటీడీ అధికారులు, కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా 15 నిమిషాల పాటు కూడా ఆయన మాట్లాడతారు. దాని తర్వాత తీసుకున్న చర్యలపైన కూడా ఆయన ఆరా తీస్తారు. మరికొన్ని సూచనలు కూడా చేస్తారు. సో మొత్తం మీద ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా అదేవిధంగానే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు గత 2-3 రోజుల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో మాత్రం 10:10 లోపల ఇక్కడ చేరుకుంటారు. దాని తర్వాత 2 గంటలకి మధ్యాహ్నం ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది వరలక్ష్మి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.